మంచు విష్ణు గారిది 'కన్నప్ప' అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీకి హీరో అండ్ ప్రొడ్యూసరే కాకుండా ఈ సినిమా కథ రాసింది కూడా మంచు విష్ణు గారే. మీరు వింటున్నది నిజమే. యెస్. 'కన్నప్ప' కథని రాసింది మంచు విష్ణు గారే. అలాగని ఆయనే చెప్పుకుంటున్నారు బయట. తెప్పడు అనే ఒక కోయవాడు మహాశివరాత్రి రోజున తన 2 కళ్ళని కూడా పరమశివుడికి ఇచ్చాడు. అందువల్లనే తెప్పడు పేరు కాస్త కన్నప్పగా మారింది అనే ఈ చిన్న కథ తప్పిస్తే తిప్పడు గురించి అతని జీవితం గురించి ఎలాంటి ఆధారాలు కానీ చరిత్రలో లేవు. ఆ కథనంతా కూడా నేనే నా స్వహస్తాలతో సొంతంగా ఊహించి రాశాను అని విష్ణు గారు చెప్తున్నారు. ఇది నిజమా? విష్ణు గారికి నిజంగానే కథ రాసేంత టాలెంట్ ఉందా? ఇది పచ్చి అబద్ధం. నేను నిన్ననే కృష్ణంరాజు గారి యొక్క 'భక్త కన్నప్ప' అనే మూవీ చూశాను. యూట్యూబ్లో ఉంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా చూడండి. 90% 'భక్త కన్నప్ప' మూవీనే పై మెరుగులద్ది విష్ణు గారు 'కన్నప్ప' అనే మూవీ తీశారు. 'భక్త కన్నప్ప' మూవీలో కృష్ణంరాజు గారు తనకి దేవుడి మీద భక్తి ఎందుకు ఉండదు అంటే, చిన్నతనంలోనే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అమ్మవారికి బలిస్తారు. బలిస్తే ఆ బలితో కోపంతో ఏం చేస్తారంటే ఒక రాయి ఇచ్చుకొని కృష్ణంరాజు గారు అమ్మవారిని కొడతాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే మన విష్ణు గారి 'కన్నప్పలో' కూడా జరుగుతుంది. తన స్నేహితుడిని తీసుకెళ్ళి అమ్మవారికి బలిస్తారు. అందుకని అమ్మవారిని రాయితో కొట్టి అప్పటి నుంచి అమ్మవారు లేదు, దేవుడు లేడు అని చెప్పి నాస్తికుడుగా మారిపోతాడు. 'భక్త కన్నప్ప' సినిమాలో హీరోయిన్ వాణిశ్రీ గారు, ఆమెతో చిన్నప్పటి నుంచి ప్రేమ ఉంటుంది. ఆమెను ప్రేమిద్దామంటే ఒక విలన్, అంటే మరీ పెద్ద విలన్ కాదు, ఆ గూడెంలోనే కోయి దొరగా ఎదగాల్సినటువంటి ఒక విలన్ ఉంటాడు. మన విష్ణు గారి 'కన్నప్ప' సినిమాలో కూడా ఒక హీరోయిన్ని గూడెం అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమిస్తే పక్క గూడెం ఎవరైతే అధినాయకుడు కావాల్సినటువంటి ఒక వ్యక్తి విలన్ కింద ఉంటాడు. ఇప్పుడు హీరో విలను ఇద్దరూ కూడా అమ్మాయి గురించి కొట్టుకుంటే ఆ గ్రామ పెద్దలు, అంటే కోయ పెద్దలు ఏం చెప్తారంటే, మీరిద్దరూ కొట్టుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఈ రాజ్యము, అంటే ఈ కోయ గూడెలతో పాటుగా వాణిశ్రీ అంటే హీరోయిన్ కూడా మీకు దక్కుతుందని చెప్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మన విష్ణు గారి 'కన్నప్ప' మూవీలో కూడా పెద్దలు అదే విధంగా చెప్తారు. హీరో విలన్ ఇద్దరూ కొట్టుకుంటారు, ఆగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా జరుగుతుంది. 'భక్త కన్నప్ప' మూవీలో హీరో కృష్ణరాజు గారు విలన్ని ఓడించిన తర్వాత గూడాన్ని అమ్మాయిని అంటే వాణిశ్రీ గారిని ఇచ్చి మీరు ఏలుకోండి అని చెప్తారు. కానీ ఒక కండిషన్ ఏంటంటే, అమ్మవారి మీద ప్రమాణం చేసి గూడాన్ని అమ్మని ఏలుకోవాలని చెప్తారు. కానీ కృష్ణరాజు గారికి అమ్మవారి మీద నమ్మకం లేకపోవడం వల్ల నేను అమ్మవారి మీద ప్రమాణం చేయను అంటారు. అప్పుడు గూడెం పెద్దలంతా ఏం చేస్తారంటే, నువ్వు గూడాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటారు. అప్పుడు వాణిశ్రీ గారు కూడా కన్నప్ప అంటే తిప్పటితో కలిసి గూడాన్ని వదిలి అడవికి వెళ్ళిపోతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 'కన్నప్పలో' కూడా అంతే జరుగుతుంది. కొంచెం మార్పు అటు ఇటుగా చేస్తారు. నగ్గకుండా తండ్రే నువ్వు ఇక్కడి నుంచి గూడాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అంటారు. అప్పుడు మన హీరోయిన్ కూడా కాస్త అటు ఇటుగా కొంచెం లేట్‌గా మళ్ళీ అదే కన్నప్పతో తిప్పటితో కలిసి గూడెం వదిలిపెట్టి వెళ్ళిపోతారు అడవికి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కొంచెం అటు ఇటు చేంజ్ ఉంటుంది అంతే. మన 'భక్త కన్నప్ప' సినిమాలో కృష్ణరాజు గారికి దేవుడి మీద భక్తి ఎలా కలుగుతుంది అంటే, ఒకరోజు శివరాత్రి రోజున ఆయన తన భార్యతో బెట్ట కడతాడు. బెట్ట ఏమని కడతాడంటే, నువ్వు శివరాత్రి అంటున్నావు కదా, ఈరోజు జాగారం చేయాలి, ఉపవాసం ఉండాలంటున్నావు కదా, నేను ఈరోజు వేటకు వెళ్తాను, నువ్వు చెప్పినట్టుగానే నాకు వేట దొరకకుండా ఉండదు, నేను ఖచ్చితంగా వేటాడి వేటను తీసుకొస్తాను, నువ్వే నాకు వండి పెడితే కానీ అలా ఒకవేళ నాకు కానీ వేట దొరక్కపోతే నేను ఇంటికి రాను అని చెప్పి శపథం చేసి బయటికి వెళ్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మన విష్ణు గారి స్వహస్తాలతో ఆయన ఊహాజనితంగా రాసినటువంటి 'కన్నప్పలో' కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎలా సాధ్యం అది? ఆయన కూడా తన భార్యతో బెట్టగట్టి నేను వేటకు వెళ్ళి వేట తీసుకొస్తాను, ఒకవేళ నాకు కానీ వేట దొరక్కపోతే నేను మళ్ళీ తిరిగి ఇంటికి రాను అనే శపథం చేస్తాడు. మన కృష్ణంరాజు గారి యొక్క 'భక్త కన్నప్పలో' సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక వేషాన్ని ధరించి, ఒక సాధువు బ్రాహ్మణ రూపాన్ని ధరించి మన హీరోయిన్ వాణిశ్రీ గారి దగ్గరికి, 'భక్త కన్నప్ప' అంటే కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చి వాళ్ళకి జ్ఞానోదయం చేసే ప్రయత్నం చేస్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మన 'కన్నప్పలో' ఏంటంటే, శివుడే ఒక రూపాన్ని ధరించినట్టు కాకుండా శివుడి యొక్క ఇంకో రూపం రుద్ర అంటే ప్రభాస్ గారు వచ్చి హీరోయిన్ దగ్గరికి మన ప్రభాస్ అంటే కన్నప్ప విష్ణు గారి దగ్గరికి వచ్చినట్టు పెడతారు. మార్చారు, కొంచెం స్లైట్‌గా మార్చారు అంతే. గెటప్ మార్చారు అంతే. 'భక్త కన్నప్ప' సినిమాలో శివుడు, అర్జునుడు ఒక వరాహం గురించి బాణాలు వేసుకుని పోట్లాడతారు. గత జన్మలో పోరాటం చేసుకుంటారు. అప్పుడు అర్జునుడికి చాలా అహంకారం ఉంటుంది. ఆ అహంకారాన్ని తగ్గించి శివైక్యం చేసుకోవాలంటే నువ్వు మళ్ళీ జన్మలో పుట్టాలి, అప్పుడు నిన్ను నేను ఐక్యం చేసుకుంటానని శివుడు ప్రతిజ్ఞ చేస్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది ఫస్ట్‌లోనే వచ్చేస్తుంది మనకి. 'భక్త కన్నప్ప' సినిమాలో స్టార్టింగ్‌లోనే ఒక సాంగ్ రూపంలో వస్తుంది. కానీ మన విష్ణు గారి యొక్క సినిమాలో ఎలా వస్తుందంటే, అది ఇంటర్వెల్ మధ్యలో వస్తుంది. కొంచెం స్క్రీన్ ప్లే చేంజ్ చేశారు అంతే. యాజ్ ఇట్ ఈస్‌గా అదే. కానీ ఇక్కడ శివుడే వస్తాడు. కానీ మన విష్ణు గారి సినిమాలో ఏంటంటే, మన పాన్ ఇండియా మూవీ కాబట్టి మనం బడ్జెట్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ ఆర్టిస్టులను పెట్టాలనే ఒక చీప్ ట్రిక్‌తో ఏం చేశారంటే, శివుడినే మోహన్ లాల్ గారిని పెట్టారు. అంతే తేడా, ఇంకేమీ లేదు. స్లైట్‌గా చిన్న చిన్న చేంజ్‌లు చేశారు అంతే.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన శ్రీకాళహస్తీశ్వర ప్రధాన అర్చకుడుగా ఒక శాస్త్రి గారు ఉంటారు. ఆయన్ని మన భక్త కన్నప్ప సినిమాలో చాలా బ్యాడ్ పర్సన్గా, అమ్మాయిల యొక్క వ్యసనపరుడుగా, ఒక దొంగలా చూపించారు. కానీ మన విష్ణు గారి భక్త కన్నప్ప మూవీలో అయితే అతను ఒక అహంకారిగా మాత్రమే చూపించారు. అతను ఒక బ్యాడ్ పర్సన్గా చూపించలేదు. ఆ వేషాన్ని మోహన్ బాబు గారు వేశారు. ఇక్కడ భక్త కన్నప్పలో అయితే రావు గోపాలరావు గారు వేశారు ఆ వేషాన్ని. మన భక్త కన్నప్ప కృష్ణరాజు గారి సినిమాలో ఒక్కటే గూడే ఉంటుంది. కానీ మన విష్ణు గారిది పాన్ ఇండియా మూవీ కదా, 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి 5 గూడాలు పెట్టారు ఇక్కడ. కృష్ణరాజు గారు భక్త కన్నప్ప సినిమాలో ఒక్కడే శివుడు ఉంటాడు. ఆ శివుడే మిగతా అన్ని వేషాలు వేస్తుంటాడు. బ్రాహ్మణుడి రూపము, మిగతా అర్జునుడు వచ్చినప్పుడు కూడా వేషాలన్నీ వేస్తాడు. కానీ మన విష్ణు గారి కన్నప్ప సినిమాలో ఒక శివుడు అక్షయ్ కుమార్, ఇంకో శివుడు ప్రభాస్, ఇంకో శివుడు మోహన్ లాల్, ముగ్గురు చేత వేయించారు శివుడి క్యారెక్టర్ని. మళ్ళీ ఇంకో చిన్న స్లైట్ అంటే చిన్నగా మార్చింది ఏంటంటే, భక్త కన్నప్ప సినిమాలో తన భార్యని కొడతాడు కృష్ణరాజు. భార్యని కొట్టి, అయ్యో శివుడా, నా భార్యని నా చేత కొట్టించేలా చేసావు, ఈ రోజు నీ అంతు తేలుస్తానని చెప్పి శివాలయంలోకి వెళ్ళి శివుడిని కొట్టబోయే ప్రయత్నం చేస్తే అప్పుడు సాక్షాత్కారం అవుతాడు శివుడు. కానీ ఇక్కడ భక్త కన్నప్పలో ఏంటంటే మనకు గుడి పెట్టేంత బడ్జెట్ కూడా లేనట్టుంది. ఆ బడ్జెట్ లేకపోతే ఏం చేశారంటే, ఆవిడ అడుగుతుంది, నేను రోజు వాయులింగానికి పూజ చేసుకోవాలని భార్య అడిగితే అప్పుడు విష్ణు గారు ఏం చేస్తారంటే, అంటే కన్నప్ప ఏం చేస్తారంటే, ఈ శివుడినే మన ఇంటికి తెచ్చేసుకుందామని చెప్పేసి కౌగులించుకుంటే అప్పుడు శివుడు సాక్షాత్కరించి కౌగులించుకున్నట్టు ఫీల్ అయినట్టు పెట్టారు. స్లైట్ చేంజ్ అంతే, ఇంకేమీ లేదు. భక్త కన్నప్ప సినిమాలో కాలకేయులు లాంటి పెద్ద పెద్ద విలన్లు, 1,00,000 మంది సైన్యాలు గూడెల మీదకి దండెత్తుతున్నట్టు, చంపేస్తున్నట్టు అటువంటి ఫైట్ ఏమీ ఉండదు, అది అనవసరం. కానీ మన విష్ణు గారి సినిమా ఏంటంటే, ఇది మన పాన్ ఇండియా మూవీ, మన 200-300 కోట్ల రూపాయల బడ్జెట్ కాబట్టి, మనం పెద్ద స్టార్ హీరోం కాబట్టి, మన ముందు ఏ స్టార్ హీరో పనికిరాడు కాబట్టి, మనం బాహుబలి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక కాలకేయ లాంటి ఒక భయంకరమైన విలన్ని పెట్టి ఒక పెద్ద ఫైట్ పెట్టాం. ఎందుకు పనికిరాని చెత్త ఫైట్ అది. కృష్ణరాజు గారి భక్త కన్నప్ప సినిమాలో తిప్పడు అంటే కన్నప్పకి తల్లిదండ్రులు ఎవ్వరు ఉండరు. పార్వతీదేవి యొక్క ప్రసాదం అమ్మవారి ప్రసాదంగా గూడెం వాసులందరూ భావిస్తారు. కానీ మన విష్ణు గారి కన్నప్ప సినిమాలో కన్నప్పకి తండ్రి ఉంటాడు, తల్లి ముందుగానే ఎప్పుడో చచ్చిపోతుంది, అతను అనాథ కాదు, అంతే. ఇవే స్లైట్ చిన్న చిన్న చేంజెస్, ఇవి తప్ప సినిమా అంతా యాజ్ ఇట్ ఈస్గా భక్త కన్నప్పకి విష్ణు గారి కన్నప్పకి ఏమీ తేడా అనిపించలేదు నాకు. చిన్న చిన్న మార్పులు, అక్కర్లేని విలన్స్, అవసరం లేని స్టార్ క్యాస్ట్లను పెట్టేసి, ఇది నా సొంత కథ, నేను ఊహాజనితంగా నా స్వంత స్వహస్తాలతో ఈ కథను రాశానని చెప్పేసి మంచు విష్ణు గారు కథ అని పేరు వేసుకున్నారు. కృష్ణంరాజు గారి యొక్క భక్త కన్నప్ప సినిమా నాకు 10 రెట్లు బెస్ట్ అనిపించింది విష్ణు గారి కన్నప్ప కంటే. సినిమాలో న్యాచురల్గా ఉంటుంది లుక్, ఆ కోయ దొరల్ని కోయ వాళ్ళని చూస్తున్నట్టే ఉంటుంది. వాళ్ళ మాటలు కూడా కోయ దొరలు ఎలా మాట్లాడతారో అలాగే ఉంటుంది. సినిమాలో మంచి ఆర్టిస్టులు ఉంటారు, జనాలు ఎక్కువ కనిపిస్తారు. గూడెంలో మనకి ఎక్కడ చూసినా 500-600 మంది జనాభా కనిపిస్తూ ఉంటారు. దేవాలయంలో కూడా మనకు 500-600 తక్కువ కాకుండా జనాభా కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు. నేను చెప్పాను కదా, భక్త కన్నప్ప సినిమా అయినా, అది విష్ణు గారి కన్నప్ప సినిమా అయినా సరే, హీరోయిన్ కోసం విలన్తో గూడెంలో ఉన్నటువంటి ఒక కాబోయే యువరాజుతో హీరో కన్నప్ప గారు పోరాడే ఒక యుద్ధం ఉంటుంది. అక్కడ భక్త కన్నప్ప సినిమాలో అప్రాక్సిమేట్గా ఒక 10 నిమిషాల ఫైట్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే, కత్తులు, బరుసులు, వివిధ రకాలైనటువంటి ఆయుధాలు అన్నీ స్టీల్వి, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. చాలా ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కాకుండా తర్వాత మల్ల యుద్ధం, ఇద్దరూ కూడా ఆయుధాలు లేకుండా చేతులతో కొట్టుకుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పటికి ఇద్దరు ఓడిపోకపోతే ఇద్దరికి కళ్ళకు గంతలు కట్టి యుద్ధం జరుగుతుంది. ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందంటే ఆ ఫైట్ చాలా బాగా అనిపించింది. కానీ మన విష్ణు గారి కన్నప్ప సినిమాలో ఫైట్ ఉంటుంది, దరిద్రమైన ఫైటు, దెబ్బ తగలకుండా పడిపోతాడు, చెత్త ఫైట్ అది, అసలు ఎందుకు పనికిరాని ఫైట్. భక్త కన్నప్ప సినిమాలో ఆయుధాలన్నీ రియల్గా స్టీల్విలా అనిపిస్తూ ఉంటే, మన విష్ణు గారి కన్నప్ప సినిమాలో మాత్రం అన్నీ కూడా అట్టముక్కలతో చేసినటువంటి ప్లాస్టిక్, రబ్బరు ఆయుధాలు అన్నీ. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, భక్త కన్నప్ప సినిమాలో మంచి డ్రామా ఉంటుంది. రావు గోపాలరావు గారి సీన్స్ కానీ, లేకపోతే కృష్ణరాజు గారి శివుడికి, లేకపోతే వాణిశ్రీ గారికి, లేకపోతే గూడెం వాసులకి, గూడెం పెద్దలకి మధ్యన ఉండే సీన్లన్నీ కూడా చాలా డ్రామాటిక్గా చాలా బాగుంటాయి. ఎమోషన్ ఫీల్ అవుతాం మనం. కానీ విష్ణు గారి కన్నప్ప సినిమాలో డ్రామాని పక్కన పెడితే హీరోయిన్తో సెక్సీ భంగిమలతో, దేవుడి సినిమాలో సెక్సీ సాంగ్స్ ఉంటాయి. భక్త కన్నప్ప మూవీలో మేకింగ్ కానీ, క్రాఫ్ట్మెన్షిప్ కానీ, విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, ఇలా ఎవ్రీథింగ్ బెస్ట్ ఉంటాయి. ఫార్ బెటర్ దెన్ ద విష్ణు గారి కన్నప్ప మూవీ, చాలా బెటర్గా ఉంటాయి విష్ణు గారి కన్నప్ప కంటే. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కృష్ణంరాజు గారి యొక్క భక్త కన్నప్ప మూవీలో చాలా సీన్ని అటు మార్చి ఇటు మార్చి అవే సీన్స్ని తీసి విష్ణు గారి కన్నప్ప కథలో పెట్టేసుకుని నేనే కథ రాశానని చెప్పుకుంటున్నారు. ఇది చాలా దౌర్భాగ్యకరం. నా దృష్టిలో కృష్ణంరాజు గారు బాపు రమణల భక్త కన్నప్ప సినిమా కాలి గోటికి కూడా
విష్ణు గారి కన్నప్ప సినిమా సరిపోదు. దట్స్ ఇట్. జై హింద్.